బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఎస్ స్క్వేర్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డ్రీమ్ మ్యాడోస్ వెంచర్ దగ్గర ఉన్నాం. సో ముందుగా ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే దీనికి 100% వాస్తు ఉంది, అలానే ఎలక్ట్రిసిటీ ఉంది, అలానే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇది తీగాపూర్ విలేజ్కి అనేది చాలా దగ్గరగా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఆల్రెడీ గవర్నమెంట్ రోడ్స్ ఉన్నాయి, అలాగే మనకు వెంచర్ లోపల సీసీ రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అండ్ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి కూడా మనకు గార్డెన్స్ ఉన్నాయి. లైక్ పార్క్ లాగా వాళ్ళు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక ప్రొటెక్షన్ లాగా, అలాగే బయటికి వెళ్ళడానికి చిన్నపిల్లలైనా దేనికైనా మనకు ప్రొటెక్షన్లా ఉంటుంది. అలానే ఈ లొకేషన్ హైలైట్స్ చూస్తే మనం జస్ట్ ఒక 20 మినిట్స్లో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అలానే మనకు 15 మినిట్స్లో మనకు షాద్నగర్ బస్ స్టాప్ అండ్ రైల్వే స్టేషన్ కూడా మనకు 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అలానే మన వెంచర్ అయితే బెంగళూరు హైవేకి జస్ట్ 1 km డిస్టెన్స్లో ఉంది. అలానే మనం జస్ట్ ఒక 5 మినిట్స్లో నేషనల్ హైవే 44ని మనం రీచ్ అవ్వచ్చు. అండ్ కొత్తగా మన గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే ఆ రోడ్స్ అన్ని 12 లైన్స్తో అప్డేట్ అయ్యి త్వరలోనే వస్తున్నాయంట. సో ఈ వెంచర్కి అవన్నీ మనకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎస్ స్క్వేర్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డ్రీమ్ మ్యాడోస్ ప్రాజెక్ట్ ఈవెంట్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ జరుగుతుందన్నమాట. అది కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ మనం ఉన్న వెంచర్ గురించి మార్కెటింగ్ అంటే వాళ్ళు మార్కెటింగ్ మొత్తం చేస్తారనమాట. తెలుసుకుందాం అసలు ఏంటి. రామకృష్ణ గారు ఉన్నారు, దీంట్లో ఏం ఫెసిలిటీలు ఉన్నాయి మన దగ్గర, అంటే లొకేషన్ మన అంటే ఈ వెంచర్ దగ్గర లొకేషన్లు ఏమైనా అడిగి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అన్న. నమస్తే సార్, నేను ఎస్ స్క్వేర్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. ముందుగా సువర్ణ మీడియా వీక్షకులందరికీ నా తరపు నుంచి అభినందనలు అండి. ఈరోజు మా ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్లో ఒక అద్భుతమైన వెంచర్ని మేము ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి ప్రాజెక్ట్ బాగా సిటీకి చాలా నియరెస్ట్ అండి. ఇంకోటి ఏంటంటే ట్రయాంగిల్ జోన్ అని చెప్పేసి మనకి సిటీకి వెంటనే చాలా అరుదుగా దొరుకుతుందన్నమాట ఇలాంటి వెంచరు. ఇది మున్సిపాలిటీ జోన్లో ఉందన్నమాట. తిమ్మాపూర్ అండ్ కొత్తూరుని కలిపి మున్సిపాలిటీగా చేశారు. ఈ మున్సిపాలిటీలో మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇంటి మన సైట్లోని చూస్తుంటే మనకి 100 మీటర్స్ దూరంలోనే హౌసెస్ కనబడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసరికి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవల్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మధ్యతరగతి వాళ్ళని బిలో చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల 21 MNC కంపెనీలు ఉన్నాయండి. దట్టు ఇవేంటంటే కన్హా శాంతివనం ఉంది ఆధ్యాత్మికంగా, తర్వాత ముచ్చింతల్లో రామానుజాచారి విగ్రహం 212 అడుగుల విగ్రహం, మెగా ప్రాజెక్ట్ వచ్చేసరికి మై హోమ్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది కాకుండా కంపెనీస్ వచ్చేసి MNC కంపెనీలు పిఎన్జీ, జాన్సన్ అండ్ జాన్సన్, హెట్రో ల్యాబ్స్, నాట్కో ఫార్మా 2 యూనిట్స్, అలాగే మనకి ప్రోకర్నా గ్రానైట్స్ అని చెప్పేసి ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి చాలా పెద్ద కంపెనీ ఉందండి. ఇక్కడ వచ్చేసరికి ఫార్మా పరంగా కానీ మనకి ఐటీ పరంగా రీసెంట్గా మీరు వినుంటారు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది మన కొత్తూరుకి పక్కనే ఉన్న మేకగూడ విలేజ్లో సుమారు 22 ఎకరాల్లో ఒకటి ఆల్రెడీ 80% కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిందండి. అలాగే షాద్నగర్, మాకు షాద్నగర్లో కూడా ప్రాజెక్టులు ఉన్నాయండి. ఈ సంస్థకి ఎస్ స్క్వేర్ అనే సంస్థకి మాకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా లాస్ట్ 7 సంవత్సరాల నుంచి మేము చాలా అనుభవంతో చేస్తున్న వెంచర్లు అండి ఇవన్నీ. ఈరోజు మీరు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ప్రాజెక్టు హెచ్ఎండి అప్రూవ్, రేరా అప్రూవ్తో కూడుకున్న ప్రాజెక్ట్ కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారో మీకు చాలా తక్కువ బడ్జెట్లో 133 గజాల్లో కూడా మీకు ఇక్కడ మేము అందుబాటులో ఉన్నాయి ప్లాట్స్. అలాగే 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, 225 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, కార్నర్ బిట్స్ అన్నీ ఉన్నాయండి. మీకు చూడొచ్చు మనది పార్క్ డెవలప్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇది ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో మీరు ఇక్కడ మాకు ఫైనల్ అప్రూవల్ కూడా రావడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్కి. కస్టమర్స్కి ఇక్కడ వెంచర్కి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే మీరు ఏదైతే మనది బెంగళూరు హైవే ఉంది చూసారా, NH44 సార్, మీరు వినొచ్చండి. నిన్ననే మనకి కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఆల్రెడీ NH44 అనేది నేషనల్ హైవే. NH44 వచ్చేసరికి ఈ నేషనల్ హైవే ప్రజెంట్ వచ్చేసరికి 6 లైన్స్గా మనకు కనబడుతుంది. దీన్ని మనకి 12 లైన్స్గా నిన్ననే కేంద్రం అనౌన్స్ చేసింది సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఈ ప్రాజెక్టు ఆల్రెడీ జరుగుతుంది. దీంతో పాటు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల షాద్నగర్ టౌన్ ఉంది. దానికి ఆనుకొని మనకి రీజనల్ రింగ్ రోడ్ RRR అనే ఒక పెద్ద ప్రాజెక్టు అది కూడా వస్తుంది.
ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి సిటీకి నియరెస్ట్గా ఉండటం, గచ్చిబౌలికి 30 కిలోమీటర్స్, ఎయిర్పోర్ట్కి 20 మినిట్స్ దూరంలోనే ఉంది. బాగా రెసిడెన్షియల్ జోన్ సార్ ఇది. ఎవరైతే మంచి ఇల్లు కోసం నేను ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలి, నా బడ్జెట్ ఒక 50 లక్షలు అనుకుంటే కనుక 20 to 25 ల్యాక్స్ మీకు ల్యాండ్ వస్తుంది. 25 ల్యాక్స్లో మీరు కట్టుకొని మంచి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. మంచి పల్లెటూరు వాతావరణం సార్, మీరు అటు చూడొచ్చు. అరుదైన పల్లెటూరు వాతావరణం అండి. ఎందుకంటే సిటీ కింద దగ్గరగా పల్లెటూరు వాతావరణం. మీకు చుట్టుపక్కల అన్ని పాడి పంటలు, పశువులు ఉన్నాయి. మనకి నేచర్కి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇంత సిటీలో కూడా మీకు ఇలాంటి ప్రాజెక్ట్ దొరకటం, రెడీ టు కన్స్ట్రక్షన్గా ఉండటం మీరు గమనించవచ్చు సార్. ఇది యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే మీకు ఆ కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతంలో 22,000 నడుస్తుంది సార్. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎస్క్వేర్ రేట్ తెచ్చేసి అన్ని అప్రూవల్స్తో కూడుకున్న వెంచరు. మా సంస్థ ఈ రూట్లో ఇది 2వ ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్. ఇది ఏంటంటే మొదటి 15 రోజులు సార్, అంటే ఈ మంత్ 15th వరకు మనం దీన్ని 18,000కి కోడ్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ ఇక్కడ మనకి సరౌండింగ్స్ మీరు చూసుకున్నట్టయితే 22,000 నుంచి 23,000 అలా నడుస్తుంది సార్. కానీ మనం ఇక్కడ దీన్ని 18,000 కోడ్ చేస్తున్నాం మొదటి 15 రోజులు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది 7 acres గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అన్నమాట. ఆల్రెడీ అన్ని వర్క్లు అయిపోయినాయి సార్. ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ప్లాంట్స్ నాటాము, పార్క్ డెవలప్ అయిపోయింది, సైట్ ఆఫీస్ ఉంది. మీకు ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ మనకి సైట్ మీకు ఒక ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్లేస్గా దీన్ని మీరు ఖచ్చితంగా మీరు భావించవచ్చు. ఎందుకంటే ఇది సిటీకి మీకు చాలా దగ్గరగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంపెనీస్ అండి దగ్గర ఇక్కడ రెంటల్ పర్పస్ కూడా వచ్చే సింగిల్ బెడ్రూమ్ 8,000 రూపాయలు నడుస్తుందంటే నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మనకి సిటీలో ఉన్నాయి ఆ రేట్స్. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ 8,000, డబుల్ బెడ్రూమ్ 14,000 రూపాయలు నడుస్తుంది సార్. ఇక్కడ 14,000 రూపాయలు అంటే హైదరాబాద్లో ఉంటుంది ఆ రెంట్. కానీ ఇక్కడ ఇన్ని కంపెనీస్ ఉండటం మూలాన ఈ కంపెనీలో వచ్చేసరికి మనం కూడా మధ్యతరగతి వాళ్ళకు ఒక సొంత ఇంటి కళ నెరవేర్చాలని మా చైర్మన్ గారు శ్రీ బొల్లినేని శ్రీకాంత్ గారు చొరవ తీసుకొని ఆయన ఒక ఇంత మంచి వెంచర్ని అందించడం జరుగుతుంది సార్. లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి. కానీ ఇంకా దీనికి వచ్చేసరికి బ్యాంక్ లోన్ సార్. మధ్యతరగతి వాళ్ళు అందరి దగ్గర ఒకేసారి 50 లక్షలు 30 లక్షలు ఎవరు క్యారీ చేయలేరు. కాబట్టి దీన్ని అతి తక్కువ ధరలో కోడ్ చేస్తూ మినిమం ప్లాట్స్ మనం ఇస్తూ దీంతో పాటుగా లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే ఒక గవర్నమెంట్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ అంటే ఒక ప్రైవేట్ బ్యాంక్. మీకు ఎవరి సిబిల్ స్కోర్ని బట్టి వాళ్ళు ప్రొఫైల్ని వాళ్ళు తీసుకొని లాగిన్ అయ్యి మీకు ఖచ్చితమైన ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో సరసమైన రేటు కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఈరోజు లాంచింగ్ అంటే ఈరోజు 7/7/24 ఈ డేట్లో మనకి లాంచ్ అయింది. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి సార్. మళ్ళీ ఈ డేట్ నెక్స్ట్ వీక్ ఇదే రోజుకి మనకి ప్లాట్స్ అన్నీ ఆల్మోస్ట్ సోల్డ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు వచ్చిన క్రౌడ్ కానీ ఈరోజు వచ్చిన కస్టమర్ రెస్పాన్స్ కానీ చూసుకుంటే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సార్. ఎందుకంటే హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ఇళ్ళ మధ్యలో ఉండటం దీనికి ఒక ప్లస్ పాయింట్గా నేను ఒక మార్కెటింగ్ అనాలిసిస్ ప్రకారం ఒక అడ్వైజర్ లాగా నేను చెప్తున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, నాకు మంచి విషయాన్ని గుర్తు చేశారు. యాక్చువల్గా సార్ ఈరోజు మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు సైట్కి వచ్చి ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి టోకెన్ అమౌంట్ సార్, అంటే ఒక 5 లక్షలు ఎవరైతే టోకెన్ అమౌంట్ కట్టారో ఈ మంత్ 15th వరకు ఉంది సార్ ఈ ఆఫరు. దీనికి మనం 250 grams వెండి కలశం అండి, లక్ష్మీదేవి మూర్తి ఉన్న అష్టలక్ష్ములు ఉన్న చెంబు అది ఆ కలశం ఉందండి. ఈ కలశం వచ్చేసరికి మనకి వర్త్తో ల్యాండ్తో పాటు ధనలక్ష్మిని కూడా మీరు ఇంటికి పట్టుకుపోవచ్చు. అలాగే ఈ ల్యాండ్లో ఎక్కువ ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మనకి ప్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా దీన్ని పొందాలనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి. ఎస్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ చైర్మన్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ ప్లాట్కి ఎలా వచ్చారు? వాళ్ళ రిప్రజెంటేటివ్ అమ్మాయి ఫోన్ చేస్తుంది, మా పేరు సాహితి అని ఫోన్ చేస్తుంది మా మిస్సెస్కి. సో యాక్సిడెంటల్గా మా మిస్సెస్ లిఫ్ట్ చేయడం, దాంతో దెన్ సండే ప్రోగ్రామ్ వేసుకుని వచ్చాము. సో ఇక్కడికి వచ్చి ప్లాట్ అది చూశాక వీ ఇంప్రెస్డ్ అ లాట్. ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ కన్సర్న్ పీపుల్ వీ బుక్డ్ 2 plots. Really sir? Yeah, one is for myself and second one my brother-in-law. Okay sir.
అంటే వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీలు చెప్పారు కదా, కొన్ని హైలైట్ అంటే ప్లేసెస్ చెప్పారు కదా, ఎలా అనిపించింది? ప్లేసెస్ చెప్పారు, ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నాం. మేజర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ అవి వచ్చి ఇదైతే డెవలప్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తోటి తీసుకున్నాం. ఒకసారి మేడం గారితో మాట్లాడదాం. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఇక్కడ? బాగుందండి. అపిరెన్స్ ఇదంతా ఫ్లాట్ అంతా చూడంగానే రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉంది. సో ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ లాగా మాకు నచ్చింది. సో వెంటనే బుక్ చేసుకున్నాం అంతే. రెసిడెన్షియల్ ఏరియా కదా, బాగుంది. అంతా సరౌండింగ్స్ అన్నీ ఆల్రెడీ అన్నీ డెవలప్డ్గా ఉన్నట్టున్నది. సో అది చూసి తీసుకుందామని తీసేసుకున్నాం. సార్ ఇప్పుడు చూసే వాళ్ళకి ఏం చెప్తారు, అంటే కొత్తగా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. నేను నా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే నా రిలేషన్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటే డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ డెవలప్ అయి ఉంది అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. సో ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఒక ఇద్దరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారంటే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు. దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, స్కోప్. ఐ హోప్ 2-3 ఇయర్స్లో పక్కా ఇక్కడ ఇల్లు వస్తాయి, అది గ్యారంటీ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే మేడం. నమస్తే, పేరండి? మా వైష్ణవి. ఇక్కడ ఎంత దూరం ఎలా వచ్చారు మేడం? అంటే ఇది మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఫ్రెండ్స్ ద్వారా వచ్చాం. చెప్పారు జస్ట్ జస్ట్ కొత్తూరులో ఉంది, ఒకసారి వెంచర్ చూస్తారా అన్నారు. వచ్చాము, వెంచర్ నచ్చింది, వెంటనే టోకెన్ అమౌంట్ ఇచ్చి బ్లాక్ చేసుకున్నాం. రియల్గానే నెక్స్ట్ డే మొన్న మండే సాటర్డే ఫ్రైడే అనుకుంటా మేడం దగ్గరికి వెళ్ళి ఓకే మేడం, కొన్ని హైలైట్ లొకేషన్స్ చెప్పారు కదా, అవన్నీ రీచ్ దగ్గరలోనే ఉన్నాయి. రీచ్ దగ్గరలోనే ఉన్నాయి, సరౌండింగ్స్లోనే ఉన్నాయి. మేము అన్నీ చూసాకనే బాగుందని. రామకృష్ణ గారు ఎవరు వచ్చారు మాతో పాటు, ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది. మంచిగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే మేడం, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తారా మరి? మా ఫ్రెండ్స్ అందరికీ డెఫినెట్గా తీసుకుంటానంటే అందరికీ సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ సజెస్ట్ చేశాను, అయితే వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు, థింకింగ్లో ఉన్నారు. అంటే ఇక్కడ మనం వెంచర్లో ఏమన్నా చెప్పారా మేడం, డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ వాటర్ ఫెసిలిటీ? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చెప్పారు, అన్నీ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.